నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ వీడియోలో ఒక టేస్టీ రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉండబోతుంది. రోజు సేమ్ ఉప్మా, ఇడ్లీ, దోశ ఇవి తిని బోర్ కొట్టిందా మీకు? సో ఒక్కసారి ఇలా డిఫరెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. యమ్మీగా ఎంజాయ్ చేసేయచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదే వీడియోలో పల్లీ చట్నీ, అది కూడా హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపించేస్తాను. సో ఇంత టేస్టీ అండ్ వెరైటీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను. నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఒక 1 కప్ అంతా బియ్యం తీసుకున్నాను. మనం రెగ్యులర్గా బియ్యం ఉంటాయి కదండి ఇంట్లో, అదే బియ్యం నేను ఇక్కడ తీసుకున్నాను. ఇలా బియ్యం బౌల్లోకి వేసేసుకొని వాటర్ పోసుకొని ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసుకొని తీసుకుందాం బియ్యంని. ఇందులో ఉన్న డర్ట్ అదంతా కూడా మంచిగా వెళ్ళిపోతుంది. ఇలా ఈ వాటర్ పారేసుకొని తీసుకుందాము. ఇలా బియ్యం అంతా కూడా ఒక 2 సార్లు మంచిగా శుభ్రం చేసుకున్నాక ఇందులోకి వాటర్ పోసుకొని ఒక గంట సేపు మనం దీన్ని నానబెట్టుకోవాలి, లేదా నైట్ అంతా కూడా నానబెట్టుకొని తీసుకోవచ్చు. పొద్దున్న చేసుకోవచ్చు మీరు ఈ రెసిపీ. ఇలా ఒక గంట తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. బియ్యం మంచిగా నానిపోయాయి. అందులోని వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకొని ఇక్కడ నేను ఒక మిక్సీ జార్లోకి బియ్యం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా బియ్యం మిక్సీ జార్లోకి వేసుకున్నాక దీన్ని ఒకసారి మంచిగా గ్రైండ్ చేసుకొని తీసుకుందాం. ఇందులో వాటర్ ఏమాత్రం కూడా యాడ్ చేయకుండా ఓన్లీ బియ్యంని మాత్రమే ఈ విధంగా బరకగా ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ అంతా పెరుగు తీసుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం కొలుచుకున్నామో సేమ్ గ్లాస్తోని 1/2 కప్ పెరుగు తీసుకోవాలి. ఇందులోకి ఇలా కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకుందాం విరుచుకొని. అలాగే ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మంచి కారం కోసం. అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఇందులో వాటర్ ఏమి కూడా యాడ్ చేయకుండా దీన్ని మనం మంచిగా ఇలా పేస్ట్ లాగా చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఈ కన్సిస్టెన్సీలో మనకు ఈ బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ నేను కలిపి చూపిస్తున్నాను చూడండి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా మనం దీన్ని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. అదే విధంగా మనకు బియ్యం మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా ఈ టెక్స్చర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి నేను ఇక్కడ ఒక 1/2 కప్ అంతా రవ్వ తీసుకుంటున్నాను. బొంబాయి రవ్వ ఉంటుంది కదా మనకు, ఆ రవ్వ నేను ఇక్కడ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా రవ్వ అంతా కూడా మంచిగా ఈ బ్యాటర్లో కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఏమాత్రం కూడా ఉండలు లేకుండా ఒకసారి బాగా మెత్తగా ఇందులోకి కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల సేపు అలా దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు హోటల్ స్టైల్ పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూసిద్దాం. ఇక నేను ఒక మిక్సీ జార్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించుకొని తీసుకున్నాను. అలాగే ఒక 4 చిన్న ముక్కల ఎండు కొబ్బరి కూడా తీసుకున్నాను. ఇలా పల్లీలు కొబ్బరి మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఒక 3-4 పచ్చిమిర్చి విరుచుకొని వేసుకోవాలి. అదేవిధంగా ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ తీసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా ఒక 3 చింతపండు రెక్కల్ని కూడా తీసుకున్నాను. ఆ తర్వాత మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి దీన్ని బరకగా తిప్పుకున్నాక కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ లాగా చేసుకొని తీసేసుకోవడమే. చాలా సింపుల్గా హోటల్ స్టైల్ పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లోకి ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను కొంచెం ఆయిల్లో. ఇలా ఆవాలు జీలకర్ర కాస్త చిట్పట్లాడాక కొన్ని కరివేపాకులను కూడా వేసాను. ఇప్పుడు ఈ పోపు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్లోకి వేసుకోవాలి. అదేవిధంగా మనం చట్నీలో కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఆ తర్వాత ఇందులోకి వాటర్ పోసుకొని మనము కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులోకి నేను పోపు వేసానండి, ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది. ఇలా పోపు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ బ్యాటర్లోకి నేను ఇక్కడ ఈనో వేస్తున్నాను. ఈనో వేయడం వల్ల మనకు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది చాలా అంటే చాలా స్పాంజీగా టేస్టీగా మారుతుంది. ఇలా ఈనో ఒక ప్యాకెట్ నేను ఇక్కడ వేసాను, అంటే ఒక 1 టేబుల్ స్పూన్ అనుకోండి. ఇలా ఈనో వేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని యాక్టివేట్ చేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సూపర్ సాఫ్ట్ అండ్ స్పాంజీగా మారుతుంది అనమాట. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. ఈ మిగతా పోపు ఏదైతే ఉంటుందో నేను ఇక్కడ చట్నీలో కూడా యాడ్ చేసేసుకుంటాను. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది మనకు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను చూడండి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం మనకు ఇలాంటి ఒక ప్లేట్ కావాలి, అంచు ఉన్న ప్లేట్. ఇందులోకి ఇలా కొన్ని డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇది లేకపోతే కేక్ మౌల్డ్లోనైనా చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఒక డిష్ తీసుకుందాము. ఇందులోకి ఇలా కేక్ స్టాండ్ ఉంటుంది కదా, ఇది పెట్టుకోవాలి, లేకపోతే ఏదైనా ఒక కటోరా అయినా కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా ఇందులోకి ఒక 1 గ్లాస్ అంత వాటర్ వేసుకొని మనము ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్ ఇందులోకి పెట్టుకొని మూత పెట్టేసుకొని
ఒక 5 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో మంచిగా దీన్ని ప్రీ హీట్ చేసుకోవాలి, వేడి చేసుకోవాలి. ఆ 5 నిమిషాల తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, అది మంచిగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు హై ఫ్లేమ్లో మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఆ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక మంటను మనం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకున్నాక ఒక 15 నిమిషాల సేపు మంచిగా దీన్ని కుక్ అవ్వనివ్వాలి. 15 నిమిషాల తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎంత స్పాంజీగా మనకు పర్ఫెక్ట్ టెక్స్చర్తోని అయితే మనకు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది. చూసారా, నేను ఇక్కడ టూత్ పిక్తోని ఇలా చూపిస్తున్నాను మీకు. లోపలంతా కూడా బాగా కుక్ అయింది. ఆ తర్వాత అందులోంచి తీసేసుకొని ఇలా మంచిగా చల్లార పెట్టుకున్నాక ఇలా నైఫ్తోని సైడ్స్ అంతా కూడా ఇలా మనము ఒకసారి కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా చేయడం వల్ల ఈజీగా మనకు డీమౌల్డ్ అవుతుంది ప్లేట్లో నుండి. సో ఈ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనం ఎలా అయితే పిజ్జాని కట్ చేసుకుంటాం కదా, అదే విధంగా దీన్ని కూడా మనం కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. మీరు కావాలంటే ఏ షేప్లో అయినా కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా స్పాంజీగా సూపర్ యమ్మీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ మాత్రం. పల్లీ చట్నీలోకి సూపర్ కాంబినేషన్ అసలు. మీరు కావాలంటే కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ ఇలా దేనిలోకైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక నేను ఇక్కడ క్లియర్గా మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. ఆ లోపల టెక్స్చర్ చూడండి, అసలు ఆహా, చూస్తుంటేనే నోట్లో నీరు ఊరిపోతుంది మళ్ళీ. చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ఇది ట్రై చేసి పెట్టండి. రోజు కుదరకపోయినా కూడా వీకెండ్స్లో టైం ఉంటుంది కదా, అందరికీ ఇలా చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మనం చేసుకున్న క్వాంటిటీలో ఒక 4 మెంబర్స్ ఈజీగా మంచిగా కడుపు నిండా తినగలుగుతారు. మీరు ఎంత కావాలో చూసుకొని అంత మీరు చేసుకొని ఎంజాయ్ చేయండి. తప్పకుండా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.